మంగా బుక్ 25 ఏళ్ల క్రితం రాసిన కలల కథలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాన్ని రేపుతున్నాయి. జపాన్లో జూలై 5న భారీ సునామీ వస్తుందన్న ఊహలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. వీటి వెనుక ఉన్న నిజమెంత? ఊహలకే భయపడాలా లేక సైన్స్ ని నమ్మాలా? ఇప్పుడు మనం చూద్దాం. అయితే జపాన్ కు చెందిన మంగా రచయిత రియో టట్సుకి తన కలల ఆధారంగా 1999లో ది ఫ్యూచర్ ఐ సా అనే గ్రాఫిక్ నావెల్ను రచించింది. ఆమె బుక్ లో కొన్ని సంఘటనలు 1995 కోబే భూకంపం, 2011 టోహోకు సునామీ వంటివి ముందే ఊహించబడినట్టుగా పలువురు చెబుతూ ఉన్నారు. అయితే 1999లో వచ్చిన తన పాత మంగాకు అప్గ్రేడ్ గా వచ్చిన 2021 అప్డేట్ లో జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రపు అడుగు భాగంలో భారీ పగుళ్లు ఏర్పడి ప్రళయం రావచ్చని రియో టట్సుకి ఊహించింది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాన్ని పెంచుతూ ఉన్నాయి. అయితే మరోవైపు టట్సుకి అంచనాలను బలంగా నమ్మే పర్యాటకులు జపాన్ కు వెళ్లేందుకు భయపడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా హాంకాంగ్, చైనా, మలేసియా దేశాల నుంచి వచ్చే టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ దేశానికి వెళ్లే విమానాల బుకింగ్లు భారీగా రద్దయ్యాయి. ఎంతగా అంటే జూన్ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్ కు విమాన రిజర్వేషన్లు 83% పడిపోవడంతో ఆ దేశ పర్యాటక రంగం ఒక్కసారిగా కుదేలైపోయినట్టయింది. అలాగే ప్రస్తుతం జపాన్ టోక్రా ప్రాంతంలో 900కి పైగా చిన్న చిన్న భూకంపాలు నమోదయ్యాయి. కానీ అవి సాధారణ పరిణామాలే అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని వాళ్ళు గట్టిగా చెప్తూ ఉన్నారు. అయితే ఊహలు మాయగా మారిపోతాయో లేదో తెలియదు, కానీ మనం నిజాన్ని తెలుసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి. రియో టట్సుకి బుక్ లో సునామీ ఉందా లేదా అన్నది రేపే తెలుస్తుంది. మానవ చరిత్రలో ఎన్నో అపోహలు వచ్చాయి, వెళ్లిపోయాయి కూడా. రియో టట్సుకి కల నిజమవుతుందో లేదో మనం ఊహించలేం. భయానికి బదులు అప్రమత్తంగా ఉండడం మాత్రమే మనం చేయగలిగింది. అయితే జపాన్లో రేపే ప్రళయం అంటూ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ప్రచారం నడుస్తూ ఉంది. అయితే టట్సుకి చెప్పిన తన అంచనాల ప్రకారం నిజంగానే రేపు జూలై 5న అంటే రేపే జపాన్లో ప్రళయం వస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. అయితే మరోవైపు టట్సుకి అంచనాలను బలంగా నమ్మే పర్యాటకులు కూడా ఉన్నారు. ఆ నిజాలు అయ్యే సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అయితే తను ఇలాంటి అంచనాలే గతంలో కూడా చేసింది. తను ఏవైతే చెప్పిందో యాజ్ ఇట్ ఈస్ గా జరిగాయని కూడా చాలా మంది నమ్మేవాళ్ళు ఉన్నారు. తను ఇలానే కరోనా మహమ్మారి గురించి తను ఆల్రెడీ ఇలాంటి అంచనాలే వేసింది, అది నిజం కూడా అయ్యింది. అలాగే 2011లో కూడా తను ఇలాంటి అంచనాలే వేసింది. అందుకే జపాన్లో కూడా అప్పుడు సునామీ వచ్చింది. అయితే అదే విధంగా ఇప్పుడు తన అంచనాలు నిజంగానే నిజం అవుతాయా అని చాలా మంది నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది అపోహనే కొట్టిపడేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలా అంచనాలను బలంగా నమ్మే పర్యాటకులు కూడా జపాన్ కు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా హాంకాంగ్, చైనా, మలేసియా దేశాల నుంచి వచ్చే టూరిస్టుల సంఖ్య అయితే బాగా తగ్గిపోయింది. అది ఎంతగా తగ్గిపోయిందంటే 83% బుకింగ్స్ అన్ని పడిపోవడంతో ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగం కూడా ఒక్కసారిగా కుదేలైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జపాన్ టోక్రా ప్రాంతంలో 900కి పైగా చిన్న చిన్న భూకంపాలు అయితే నమోదయ్యాయని చెప్పి రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. కానీ ఇవి సాధారణ పరిణామాలే అని అక్కడ శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే సైన్స్ అయితే ప్రస్తుతం ఇదంతా నార్మలే అని, ప్రస్తుతానికైతే అలాంటి హెచ్చరికలు ఏవి లేవని కూడా అక్కడ సైంటిస్టులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు అయితే జారీ కాలేదు. కానీ ఇప్పుడు ఉన్న ఊహలు మాయగా మారతాయో లేదో తెలియదు, కానీ మనం నిజాన్ని అయితే తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అలాగే రియో టట్సుకి బుక్ లో సునామీ ఉందా లేదా అన్నది ఇంకా రేపే జూలై 5వ తేదీనే తేలిపోతుందన్నమాట. మానవ చరిత్రలో ఎన్నో అపోహలు వచ్చాయి, అవన్నీ వెళ్ళిపోయాయి కూడా. అయితే ఇప్పుడు రియో టట్సుకి కల నిజమవుతుందో లేదో మనం ఊహించలేం. కానీ రేపే ఈ భూకంపం కానీ లేదా ఈ ప్రళయం కానీ ఏదైతే తను ఆ బుక్ లో రాసి ఉందో అది నిజంగా జరుగుతుంది లేదనేది మనం వేచి చూడాలి. కానీ భయానికి బదులు మనం అప్రమత్తంగా ఉండడం మాత్రమే మనం చేయగలిగింది.